టాలీవుడ్ టాప్ ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు లెగసీని కొడుకు నాగార్జున కొనసాగిస్తున్నాడు. ఇకపోతే నాగ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆయన హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్స్ చేయటానికి మొగ్గు చూపుతున్నాడు. మిగతా హీరోలతో పోలిస్తే నాగ్ ఆయన కొడుకులు వెనుకబడ్డారనే చెప్పాలి. చిరు, వెంకీ, బాలయ్య వారి వారసులు పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతూ ఉంటే నాగ్, అఖిల్, నాగ చైతన్య ఇంకా ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. మొన్నటి వరకు నాగ్ ఇద్దరు కొడుకుల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆ బాధ తీరిపోయింది. చైకి రెండో పెళ్లి చేసి హ్యాపీ అయ్యాడు. అఖిల్కు ఆల్రెడీ అమ్మాయిని సెట్ చేశాడు. త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగబోతోంది. ఇక సినిమాల పరంగా కూడా చై ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. మొదటిసారి తండేల్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెడుతున్నాడు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తండేల్. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మధ్య ఈ సినిమాను ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీస్కి చూపించడం జరిగిందట. అందరూ చై కెరీర్ బెస్ట్ సినిమా అని చెప్పుకొచ్చినట్టు సమాచారం. ఇక తాజాగా అక్కినేని నాగార్జున సైతం తండేల్ ప్రీవ్యూ చూసినట్టు టాక్ నడుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్లో తండేల్ సినిమా చూసి నాగ్ భావోద్వేగానికి గురయ్యాడట. సినిమా అవుట్పుట్పై సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు కొడుకు నటనకు ఫిదా అయ్యాడట. సినిమా చాలా బాగుందని, అన్ని ఎమోషన్స్ కలగలిపి సినిమా తీసిన చందును, చిత్ర బృందాన్ని అభినందించినట్లు సమాచారం. ఎటకేలకు ఈసారి వస్తున్నాం, కొడుతున్నామని నాగ్ స్టైల్లో చేయి చెప్పినట్లుగానే సినిమా సూపర్ అనే టాక్ వచ్చేసింది. ఇక మొదటి నుంచి ఈ సినిమాపై అభిమానులు సైతం భారీ అంచనాలను పెట్టుకున్నారు. రెండోసారి సాయి పల్లవి, చైతన్య కలిసి నటించటం గమనార్హం. కార్తికేయ 2 లాంటి హిట్ సినిమా తర్వాత చందు ఈ సినిమా చేయటం, అది కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించటం, ఇక డిఎస్పి మ్యూజిక్ కోసమైనా ఈ సినిమాకు వెళ్ళాలి అనుకున్న వారు లేకపోలేదు. మరి ఇంత హైప్ తీసుకొచ్చుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలంటే ఇంకో రోజు ఆగాల్సిందే.